హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్. సో మీరు చూస్తున్న బైక్ వచ్చేసి ఎఫ్జెడ్ వర్షన్ 1 అన్నమాట. సో దాదాపు 10 ఇయర్స్ ఓల్డ్ బైక్ అన్నమాట. సో దీన్నైతే దీంట్లో ఈ వీడియోలో మనం సర్వీస్ అయితే చేద్దాము. సో సర్వీస్‌తో పాటు కాకుండా మీకు చాలా విషయాలైతే తెలుస్తాయన్నమాట. మీరు అది గాక అనంతపూర్ లోకల్‌లో ఉంటే మీరు బైక్ గురించి చాలా విషయాలైతే తెలిసుండవు. సో ఈ వీడియో ద్వారా చాలా అయితే తెలుసుకుంటారు. ఎటువంటివంటే మన సీట్ కవర్స్ ఎక్కడేపియాలి మంచి మంచివి. సో ఎక్కడ తక్కువ ప్రైస్‌కి ఏపియాలి. సీట్ కవర్స్‌లో గూడా మోసం జరుగుతుంది. సో దాన్ని ఎలా కనిపెట్టాలి? అలాగే మనం టైర్స్ ఎలా మార్పియాలి? టైర్స్‌లో అయితే నాకే ఎగ్జాంపుల్‌గా జస్ట్ ఇప్పుడు ఏపిచ్చేకి పోయినప్పుడు నాకే మోసం చేద్దామని ట్రై చేశారు. అది ఎలా కనుక్కున్నాను? సో ఏపిచ్చాక ఎంత ప్రైస్ పడతది? ఏ టైర్స్ వేపియాలి? సో ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. లాస్ట్‌లో ఇంకోటి కూడా యాడ్ చేశాననమాట. సో మనకు ఒకవేళ ఇంజిన్ ఆయిల్ అనేది ఒక్కోసారి లీక్ అవుతుందనమాట. స్లిప్ అయ్యి నట్ అనేది. సో ఆ నట్ స్లిప్ అయిన తర్వాత ఎక్కడ చేపియాలి? ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాము. అంతకంటే ముందు మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్‌టైనింగ్ వేలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనుండే లైక్ చేసినారంటే ఖచ్చితంగా నాకు కూడా మోటివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. డైలీ ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. అలాగే ఇంకొక విషయం ఏందంటే ఈ వీడియోలో సీట్ కవర్ షాప్ అయితే చూపిస్తాను గదా! సో ఆ షాప్‌లోనే నేను నా ఎన్ఎస్ 200కి కూడా సీట్ కవర్స్ అయితే చేపిద్దాము అనుకున్నాను. సో అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందన్నమాట. మీకు లాస్ట్‌లో అయితే అప్డేట్ ఇస్తాను. అది కూడా నేను డిఫరెంట్‌గా అయితే చేపియబోతున్నాను. ఇప్పటివరకు చాలా ఎన్ఎస్‌లో మీరు చూసుండరు. అలాంటి సీట్స్ అయితే వేపియబోతున్నాను. సో ఖచ్చితంగా ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. మాక్సిమం రేపు మార్నింగ్ కానీ, రేపు ఈవినింగ్ గానీ వీడియో అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఖచ్చితంగా మిస్ కాకుండా అయితే చూడండి. ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ నేను చేసిండే పనేమంటే టైర్స్ వేపిచ్చేకైతే వచ్చాననమాట. సో, ఈ షాప్ ఏంటి, ఎక్కడనైతే నేను చెప్పను. ఎందుకంటే ఏ షాప్‌కి వెళ్ళా గూడా మీరు ప్రైజెస్ అయితే ఒకేలాగుంటాయి. వాళ్ళ దగ్గరైతే ఖచ్చితంగా బార్గెయిన్ చేయాలి. అదంతా తర్వాతేదో మాట్లాడుకుందాము. నేను ప్రెజెంట్ ఏపియడానికి వచ్చిన టైర్ సైజ్ వచ్చేసి 140/60 టైర్ అనమాట. సో, బ్యాక్ టైర్ ఎఫ్‌జెడ్ వర్షన్ 1కి. సో, వర్షన్ 1 ఉండే వాళ్ళకి తెలిసుంటుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఇదే అన్నమాట మనకు టైర్ అయితే. సో, దీని ప్రైస్ అయితే నేను అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు చెప్పిండేదొచ్చేసి 3700 టైర్ అయితే పడుతుందన్నారు. కానీ డిస్కౌంట్ అమౌంట్‌లో మనకి 3300 రూపీస్‌కైతే వస్తుంది అని అయితే అన్నారనమాట. సో, ఇక్కడ మీరు బిల్ గూడా చూడొచ్చు. 3300కి అయితే బిల్ ఏపిచ్చాను. కానీ నేను 100 రూపీస్ తక్కువే కట్టాననమాట. సో, ఇక్కడ నాకు జరిగిన మోసం ఏమంటే నాకైతే టైర్ ముందు మార్పిచ్చేకైతే అక్కడ టైర్ విప్పేసాకే తీసుకెళ్లారనమాట. సో, మీరు చూడొచ్చు టైర్ అయితే ముందు విప్పేసారు. ఆ తర్వాత అయితే కొత్త టైర్ అయితే తెచ్చారనమాట నా దగ్గరికి. సో, నేను ఆ టైంకి సైడ్‌కైతే ఉన్నాననమాట. సో, టైర్ గూడా చూస్తున్నారు గదా మీరు. ఆ టైర్‌నైతే రిమూవ్ చేస్తున్నారు ఈ విధంగా. సో, రిమూవ్ జేస్తున్నారు. మధ్యలో అతనైతే వచ్చాడనమాట షాప్ అతను. ముందైతే నాకు టైర్ అయితే చూపియలేదు. గోడౌన్‌లో ఉంది. మీరు మెకానిక్ షాప్ కాడ ఉండండి. సో, పాత టైర్ అయితే ఇప్పిచ్చేసేయండి. నేను కొత్త టైర్ తీసుకొస్తాను. అప్పుడు వేపిద్దామని అయితే చెప్పాడు. సరే అని నేను గూడా వెళ్ళాననమాట. ఫిట్టింగ్ చార్జ్ వచ్చేసి టైర్‌కి 100 రూపీస్ అయితే చార్జ్ చేశారు. సో, అది పక్కన పెట్టేస్తే మనము నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ జరిగిండే మోసం ఏందంటే, ఆ టైర్ అనేది కొత్తదైతే తెచ్చాడు కొద్దిసేపటికి. సో, తెచ్చిన తర్వాత ఏమైందంటే, డైరెక్ట్‌గా దాన్ని ఇన్‌స్టాల్ చేసేకైతే తీసుకెళ్ళిపోయాడనమాట. ఇప్పుడు సాధారణంగా మామూలుగా మీరు గాని వెళ్తే ఏం జేస్తారు? టైర్ కొత్తదా లేదా అని పైనుంచి జూస్తారు అంతే. సో, పైనుంచి జూసి టైర్ అయితే వేపిచ్చేస్తారనమాట. ఇది మాత్రం అస్సలు జేయకండి. సో, మీరు జేసే పెద్ద మిస్టేక్ ఇదే అనమాట. నేను గూడా చేస్తాను అనుకున్నట్టున్నాడు అతను. సో, నేనైతే వెంటనే వెళ్లి ఇప్పుడే వేయొద్దండి. నేను టైర్‌నైతే చెక్ జేసుకుంటాను అనైతే చెప్పాను. అక్కడికే అతను కొద్దిగా ఫోర్స్ అయితే చేశారు నన్ని. సో, వద్దు అవసరం లేదు. నేను కొత్తదే అది ఇప్పుడే తెచ్చాము అని అది ఇది అని చాలా విషయాలైతే చెప్పాడు. నేనైతే ముందుగా వెళ్లి అది ఎంఆర్ఎఫ్ టైరా లేదా అని కంపెనీ అయితే చెక్ చేసుకున్నాను. ఆటోమేటిక్‌గా ఎంఆర్ఎఫ్ అనే ఉంటది. ఇంకొకటొచ్చేసి నేను మెయిన్‌గా చెక్ చేసినదొచ్చేసి మనకి అక్కడ డేట్ అయితే ఉంటుందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే ఉంటది టైర్ మింద. సో, సైడ్స్ ఉంటాయి గదా! ఎంఆర్ఎఫ్ అని రాసి ఉంటుంది గదా! సో, దాని పక్కనే ఉంటుందనమాట మనకు మ్యానుఫ్యాక్చరింగ్‌ది. సో, ముందుగా అతను తెచ్చిండేదొచ్చేసి 2021 మోడల్ అనమాట. అంటే దాదాపు 4 ఏండ్ల పాత మోడలయితే టైర్‌నైతే తీసుకొచ్చాడు. అంటే ఎప్పుడో ఓల్డ్ స్టాక్ టైర్‌నైతే తీసుకొచ్చి, సో, అదైతే వేద్దామని చూసాడనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టాక్ అనేది మూవ్ కాలేదు. సో, నాలాంటోనికి అంటగడదామని చూసినాడు. సో, నేనైతే అతనితో మళ్ళీ ఎందుకు 2021 తెచ్చారంటే, అంతా ఒకటే ఏ టైర్ అయినా ఒకటే లైఫ్ బాగానే వస్తుంది. ఎంఆర్ఎఫ్ అది ఇది అంటే అవన్నొద్దు నాకి. నేను కట్టిన అమౌంట్‌కి నాకు కరెక్ట్ 2025 మోడల్ అయితే కావాలి. అదుంటే ఇవ్వండి లేకుంటే వెనక్కి ఇచ్చేసేయండి అమౌంట్ అనైతే చెప్పాను. సో, అప్పటికప్పుడు ఇంకొక అర్ధగంట వెయిట్ చేపిచ్చినన్ని అప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ అయితే తీసుకొచ్చారనమాట. మనకి ఏది మన ఎంఆర్ఎఫ్ 2025 మోడల్ అయితే తీసుకొచ్చారు. సో, దానికి దీనికి స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుందనమాట. సో, ఇలాగైతే మిమ్మల్ని ఈజీగా మోసం చేయొచ్చు వాళ్ళు. సో, 2021 మోడల్ అంటే మీరు మళ్ళీ ఇంకొక 1 ఇయర్ వాడారంటే చాలా తొందరగా అంటే చాలా తొందరగా అయితే అరిగిపోతుందనమాట. ఎందుకంటే రబ్బర్ యొక్క వీన
రబ్బర్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతదనమాట. ఇయర్ మారే కొద్దీ ఆ రబ్బర్ అనేది కొద్దిగా గట్టి పడతది. సో, గట్టి పడినప్పుడు మనకి ఈజీగా అరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయనమాట. సో, తర్వాతొచ్చేసి నాకిక్కడ నాబ్ అయితే పోయిందనమాట. మీరు టైర్ మార్పించుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది గూడా మార్పించుకోండి. ఒక రూ. 100 50 చార్జ్ చేస్తారు. సో, ఇది గూడా ఖచ్చితంగా అయితే మార్పించుకోండి టైర్ మార్పిచ్చారంటే. ఎందుకంటే అవి గూడా గట్టిగా అయిపోయి ఎయిర్ లీకేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. సో, మీరు టైర్ మార్పించుకున్నప్పుడు కంపల్సరీగా ఎయిర్ నాబ్ అనైతే అంటారు దాన్ని. సో, దాన్ని గూడా ఖచ్చితంగా వేపించుకోండి. ఎయిర్ నెక్ అని గూడా అంటారు దాన్ని. సో, అది గూడా వేపిచ్చేసుకోండి. ఇలాగైతే నన్ను మోసం జేయడానికైతే ట్రై జేశాడు. కానీ ఎలాగో తప్పించుకున్నామన్నమాట. మీరు గూడా ఖచ్చితంగా 100% టైర్ అయితే చూసుకోండి. చూసుకొనైతే తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోసాలు ఇంకా చాలా జరుగుతాయన్నమాట. ఒకవేళ మీరు ఎంఆర్ఎఫ్ అని కరెక్ట్‌గా ఎలా కనుక్కోవాలి బ్రో అంటే ఆటోమేటిక్‌గా మనకు ఆ క్వాలిటీ అనేది అర్థమైపోతుందన్నమాట. ఎంఆర్ఎఫ్ టైర్స్‌లో ఇంకోటొచ్చేసి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట. నార్మల్‌గా అయితే ఉండవు. సో, షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా అయితే కనుక్కోవచ్చు. సో, ఇలాగైతే టైర్ మొత్తము మన దగ్గరైతే వేసేశారు. సో, నేను యాక్చువల్‌గా అయితే మిషన్‌తో ఏదో ఎక్కడైనా వేపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్న స్క్రాచెస్ పడతాయని. సో, మీరు గూడా మాక్సిమం మిషన్‌తో అయితే ఇక్కడ అనంతపూర్‌లో ప్రెజెంట్ అయితే లేదంట. సో, ఉన్నా గూడా మన ఏమంటారు అపోలో ఇట్లాంటి పెద్ద పెద్ద దాన్లలో ఉంది. అక్కడ సింగిల్ టైర్‌కే మనకి దాదాపు రూ. 6000 అయితే చార్జ్ చేస్తారు. సో, అలాంటి ప్లేసెస్‌లో మరీ అంత ఓవర్ కాస్ట్ అవసరం లేదు అని ఒరిజినల్‌దే నేను ఇక్కడైతే వేపిచ్చేసాననమాట. సో, ప్రెజెంట్ అయితే టైర్ క్వాలిటీ గాని, సో, ప్రతి ఒక్కటైతే బాగుంది. సో, టైర్ కొనిండే వెంటనే ఖచ్చితంగా బిల్ అయితే ఇప్పించుకోండి. సో, బిల్లు, వారంటీ కూడా 1 ఇయర్ ఇస్తారనమాట. సో, 1 ఇయర్‌లో మీకు అంత ఈజీగా అరిగిపోయినా గూడా లేదు, ఏదైనా డ్యామేజ్ అయ్యింది అన్నా గూడా మీకు రీప్లేస్ చేసైతే టైర్ ఖచ్చితంగా ఇస్తారు. బిల్ అయితే ఇంపార్టెంట్‌గా పెట్టుకోండి. అలాగే వారంటీ కూడా ఖచ్చితంగా అడగండి. నెక్స్ట్ వచ్చేసి నేను సీట్ కవర్స్ మార్పిచ్చే షాప్‌కైతే వచ్చేసాననమాట. ఈ వీడియోలో నేను మాక్సిమం అడ్రెస్ అయితే డిస్కస్ చేయను. సో, ఇదొచ్చేసి మనకి కమలానగర్‌లో ఉంటుంది. ఆ మాత్రం అయితే చెప్తాను. నెక్స్ట్ ఇదే షాప్ గురించి ఇంకొక వీడియో వస్తుంది. చాలా అంటే చాలా బావుంటుందనమాట. సో, వీళ్ళ స్కిల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, దాన్ని నెక్స్ట్ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాము. సో, ఇప్పుడు ఇక్కడ క్వాలిటీ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి సెకండ్ క్వాలిటీ అన్నమాట. సో, ఇప్పుడు ఈ ట్యాంక్ బ్యాగ్ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఫస్ట్ క్వాలిటీ. సో, చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. అలాగే మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇలాగైతే ఉంటుందన్నమాట. అంటే ఒక క్లాత్ ఏసి ఎక్స్‌ట్రాగా అయితే ఏసి కుట్టింటారు. ఇదొచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అనైతే అనుకోవచ్చు మనము. సో, ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకి. సో, ట్యాంక్ బ్యాగ్‌లో గూడా మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను నేను. ప్రెజెంట్ అయితే సో, ఈ మెయిన్‌గా ట్యాంక్ బ్యాగ్ గాని, లేకుంటే సీట్ కవర్ గాని వేపిచ్చేటప్పుడు మీరు మెయిన్‌గా చేయాల్సిన పని ఇంకొకటుందనమాట. అది గూడా నేను నీట్‌గా అయితే చెప్తాను మీకి. సో, ముందుగా వచ్చేసి పాత సీట్ కవర్ అయితే రిమూవ్ చేపిచ్చేసేయండి. చాలామందయితే దానిపైనే వేపిస్తారనమాట. సో, దానిపైన వేపిస్తే మీకీ డిసడ్వాంటేజ్ ఏమంటే ఓవర్ వెయిట్ అయితే అవుతుందనమాట సీటు. అలాగే ఇప్పుడు క్వాలిటీ అయితే చెప్తాను చూడండి ముందుగా. సో, ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి సెకండ్ క్వాలిటీ అంటారు దీన్ని. సో, బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ ప్లెయిన్‌గా అయితే ఉంటుంది. అలాగే క్లాత్ అనేది చాలా థిన్‌గా ఉంటుంది. సో, అదొచ్చేసి మనకి సెకండ్ క్వాలిటీ అనమాట. ఈజీగా తెగిపోతుంది. ఇప్పుడు నేను చూపిచ్చేదొచ్చేసి ఫస్ట్ క్వాలిటీ. సో, దీనికి మందం చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు దీని మందం అయితే చూడండి. అసలు మందం అయితే ఉండదిది. అలాగాక చాలా ప్లెయిన్‌గా ఉంటుంది క్లాత్ అయితే. సో, ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ చూపిస్తాను చూడండి. సో, అదొచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అంతా ఒక వూల్‌లాగా అయితే వచ్చింటుంది. చిన్న చిన్న దారాలైతే వచ్చుంటాయి. సో, అదైతే కొద్దిగా బెస్ట్ క్వాలిటీ. దీంతో పోల్చుకుంటే దాంతో బెస్ట్ క్వాలిటీ అనమాట. ప్రైజెస్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటాయనమాట. సో, ఇప్పుడు నేను ఏపిస్తుండేదొచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అనమాట. మీకు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. సో, ఇదొచ్చేసి నాకి ఎఫ్‌జెడ్ బైక్‌కి వేయడానికి 450 రూపీస్ అయితే చార్జ్ చేశారు. వాళ్ళ ఫిట్టింగ్ చార్జ్ ప్లస్ రూ. 400 సీట్ కవర్ మాత్రమే వేయడానికైతే చార్జ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ బ్యాగు. సో, ట్యాంక్ బ్యాగ్‌లో కూడా కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుందనమాట. ఇప్పుడు సీట్ కవర్ చూస్తున్నారు కదా! సేమ్ అలాంటి సీట్ కవరే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు ఇక్కడ కింద చూసినట్టయితే సో, ఇక్కడుంది గదా! ఇదే మోడల్‌లోనే అక్కడుండే నేను ఏపిస్తాండే సీట్ కవరు. కానీ దాని క్వాలిటీ వేరే, దీని క్వాలిటీ వేరే. మీరు ఇంకొక పని అయితే చేపియాలన్నా గదా! సో, మనమైతే ఖచ్చితంగా ఒక లేయర్ ఫోమ్ అయితే వేపించుకోవాలన్నమాట. మీరు వాళ్ళని అడిగితే వేస్తారు. లేకుంటే వెయ్యరు వాళ్ళు. సో, ఖచ్చితంగా 100% ఫోమ్ అయితే వేపించుకోండి. సో, ఫోమ్ కాకోకుండా లాటెక్స్ అనేదైతే వస్తుంది. సో, లాటెక్స్ అనేది కొద్దిగా కాస్ట్‌లీ అయితే అయితుందన్నమాట. అది ఒక సీట్‌కి వేయడానికి లాటెక్స్ మాత్రమే రూ. 700 నుంచి రూ. 800 అయితే పడుతుంది. అది నేను నా NS200కి అయితే వేపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాము. ఈరోజు నెక్స్ట్ రేపు వచ్చే ఈవినింగ్ వీడియోలో అయితే మాట్లాడదాము దాని గురించి. దాంట్లో ఇంకా కంప్లీట్‌గా అయితే ఉంటుందన్నమాట డీటెయిలింగ్. సో, ఖచ్చితంగా ఆ వీడియో చూడడానికైతే ట్రై చేయండి. సో, ఇప్పుడొచ్చేసి వాళ్ళు రెసిన్ అయితే పూస్తున్నారు. రెసిన్ అంటే గమ్ అన్నమాట. సో, ఖచ్చితంగా ఆ గమ్ గూడా ఉండాలి. ఆ గమ్ ఉంటేనే ఆ స్పాంజ్ అనేది కూర్చుంటదనమాట. సో, రెసిన్ వేసేసి ఆ గమ్ముతో దాన్ని కూర్చోబెట్టేస్తారనమాట. కూర్చోబెట్టిన తర్వాత దానిపైనైతే మీరు సీట్ కవర్ అయితే వేపిచ్చేకైతే ట్రై చేయండి. అప్పుడు మీకి ఖచ్చితంగా కొద్దిగా లైఫ్ అయితే వస్తుందనమాట సీట్ కవర్. అలాగే మీకి సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా స్పీడ్ అయితే చెప్తున్నాను. మీకు అర్థమైతుందనే అనుకుంటున్నాను. సో, టైర్ విషయం చెప్పాను మీకు. ఒరిజినల్ ఎలా కనుక్కోవాలా లేదా అనేది. ఇప్పుడు సీట్ ఎలా వేపించుకోవాలో కూడా చెప్తున్నాను. సో, ఇంత కొద్దిగా
కొద్దిగా ప్రాసెస్ అయితే ఉంటుందనమాట సీట్ కవర్. చాలా మందిని చూసాను నేను. సో, నా ఫ్రెండ్స్‌లో కూడా చాలా మందినైతే చూసాను. సో, ఊరికే ప్లెయిన్‌గా సీట్ పోతారు. సీట్ కవర్ ఎంత అని సెలెక్ట్ చేసుకుంటారు. వేపిచ్చేస్తారు. అలాగ అస్సలు వేపియకూడదు. ఎందుకంటే మనకి ఇంపాక్ట్ అనేది తగ్గాలి. సీట్ కొద్దిగా లైఫ్ రావాలంటే 100% దాని మీద ఒక లేయరు ఫోమ్ అయితే వేయమనండి. స్పాంజ్ అనండి, లేకుంటే ఫోమ్ అనండి ఖచ్చితంగా వాళ్ళైతే వేస్తారు. ఇంగా లాటిక్స్ అనేది వేపిచ్చారంటే ఇంగా లాంగ్ లైఫ్ వస్తది. మనకు గూడా కొద్దిగా సీటింగ్ కంఫర్ట్ గాని, సో, పెయిన్స్ గాని ఏమైతే ఉండవు. లాంగ్ డ్రైవ్స్‌కైతే పనికొస్తది. అది ఎలా ఉంటదనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇన్ని సార్లు చెప్తున్నాను గాబట్టి, ఆ వీడియో డిజైన్ గాని అది చాలా బాగా చేశారనమాట. నాకు వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ వేపిస్తున్నాను చూడండి. కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా అయితే వేపించుకోండి. ఎందుకంటే వాళ్ళు ఊరికే పిన్స్ అట్లా అట్లా కొట్టయితే వదిలేస్తారు. సో, వీళ్ళ షాప్‌లో అంత ఏం జరగలేదు నాకి. సో, క్వాలిటీస్ అనేది డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళైతే చెప్తారు ఏ షాప్‌కైనా ఈ షాప్ గాని, ఇంకొక షాప్ గానివ్వండి ఖచ్చితంగా క్వాలిటీస్ అయితే చెప్తారు. ఇప్పుడు క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా! ఇదొచ్చేసి నార్మల్ ట్యాంక్ బ్యాగ్. అంటే నార్మల్ చీప్ క్వాలిటీ ట్యాంక్ బ్యాగ్ అనమాట. సో, ఎనకాల చూసుకున్నట్లయితే మీకు ప్లాస్టిక్ అయితే వస్తుందన్నమాట. సో, ప్లాస్టిక్‌ని గూడా మీరు ఎలా కనుక్కోవాలంటే మీకైతే క్లియర్‌గా అయితే చూపిస్తాను చూడండి. సో, ఎప్పుడైతే మీరు ఆ ట్యాంక్ కవర్‌ది పైన ఏదైతే తీసి కొద్దిగా బెండ్ చేస్తారో సో, అదంతా ప్లాస్టిక్ అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ చూసారు కదా! ఒక లైన్ అయితే పడిపోయింది మనకి. సో, ఇంకోటి చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు గూడా మళ్ళీ లైన్ పడింది చూడండి. సో, దీనివల్ల ఏమైతుందంటే కొద్దిగా మీరు లాంగ్ లైఫ్‌లో ఎండలో పెడితేనే సో, అదైతే టోటల్‌గా అయితే విరిగిపోతుంది. చాలా తొందరగా అయితే పాడైపోతుంది. ఇప్పుడు నేను వేపించిందొచ్చేసి ఏ1 క్వాలిటీ అనమాట. సో, లోపలొచ్చేసి ప్లాస్టిక్ వేయరు. డైరెక్ట్‌గా ఒకటి కాటన్‌ది ఒక పెద్ద వూలన్‌ది పెద్ద క్లాత్ అయితే ఉంటుందనమాట. సో, అదైతే వేస్తారనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే లైఫ్ గూడా చాలా బాగా వస్తుందనమాట. ఇది అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువైతే పడుతుందనమాట. సో, ఇప్పుడు ముందు చూపించినది వచ్చేసి బి క్వాలిటీది వచ్చేసి మనకి దాదాపు రూ. 300 నుంచి 350 రూపీస్ అయితే పడుతుంది. ఇప్పుడు నేను ఏపిస్తున్నదొచ్చేసి ఇది 450 నుంచి 500 రూపీస్ అయితే పడుతుందనమాట. సో, కొద్దిగా క్వాలిటీ ఉంటుంది. లాంగ్ లైఫ్ గూడా వస్తుందనమాట. చాలా బావుంటుంది. సో, మనకి మెత్తదనం గాని, లేకుంటే లోపల ప్లాస్టిక్ అనేది అస్సలు వాడరు. టోటల్‌గా క్లాత్‌తోనే మనకి టోటల్ స్టిచ్చింగ్ జేసైతే ఏపిస్తారనమాట. సో, ఇంకోటొచ్చేసి నేను ఎయిర్ ఫిల్టర్ గూడా చేంజ్ జేయాల్సొచ్చింది. ఈ బైక్‌లో ఎయిర్ ఫిల్టర్ గూడా చానా డ్యామేజ్ అయింది. ఇదొచ్చేసి పాత ఎయిర్ ఫిల్టరు. సో, ఇది గూడా నేను చేంజ్ జేశాననమాట. ఆ క్లిప్ గూడా ఉంటే ఖచ్చితంగా యాడ్ జేస్తాను. సో, ఫర్ సర్వీస్‌లో ఎయిర్ ఫిల్టర్ గూడా మీరు ఖచ్చితంగా చేంజ్ జేసుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! సో, కొద్దిగా బ్లాక్ అయితే అయిందనమాట. కొద్దిగా దుమ్ము దుమ్ము పట్టేసి మొత్తము ఒక ఇదిగా అయితే అయిపోయింది. సో, నేను ఎయిర్ ఫిల్టర్ గూడా ఖచ్చితంగా చేంజ్ జేసుకోమనే జెప్తాను. ప్రతిసారి మీరు సర్వీస్ జేశారంటే అది బాగుండి, బాలేకపోని ఖచ్చితంగా సర్వీస్ జేసినప్పుడు చేంజ్ జేసుకుంటే బెటరు. సో, ఇక్కడ జూస్తున్నారు గదా! మనకి ఎంత సాఫ్ట్ అయితే ఉందో సీట్ కవర్ అనేది. సో, ఇంతకుముందు తెచ్చినప్పుడు అసలు సీట్ కవర్ అనేది చాలా హార్డ్‌గా ఉండేది. ఇప్పుడు జూడండి ఎంత సాఫ్ట్ అయితే ఉందో. నేను లోపల ఒక ఫోమ్ లేయర్ అయితే వేపిచ్చి వేశాననమాట. అందుకని ఇంత సాఫ్ట్ అయితే ఉందనమాట. ఇప్పుడొచ్చేసి నేను మెయిన్‌గా చైన్ క్లీన్ అయితే జేసుకోవాలి దీనికి. సో, చైన్ జూడండి మీకు పాత చైన్ ఎలాగుందో జూపిస్తాను. మీరు చైన్ క్లీన్ జేసుకునేటప్పుడు ఇంతకుముందు మన వీడియోస్‌లోనే జెప్పాననమాట. సో, చైన్ క్లీన్ జేసుకునేకి మనకి చైన్ క్లీన్ సెపరేట్ అయితే వస్తదనమాట. సో, అదేం వాడాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ జూసారు గదా! చైన్ ఎంత వరస్ట్ కండిషన్‌లో ఉందో. సో, ఈ చైన్‌కి ఏం జేశానంటే మీకు కొద్దిగా వీడియో అయితే రికార్డ్ జేయలేదు. ఒకడినే ఉన్నాను. సో, డీజిల్ తీసుకొని టోటల్ కంప్లీట్‌గా ఎటువంటి గ్యాప్ లేకోకుండా మొత్తము చైన్‌కైతే డీజిల్‌తో అయితే కొట్టేసాననమాట. సో, డీజిల్ నేనే స్ప్రే జేసుకున్నాను. సో, డీజిల్ స్ప్రే జేసేసి వాటర్ వాష్‌కి తీసుకొని పోయినారంటే వాళ్ళు ఒక 200 తీసుకొని మనకైతే మొత్తం క్లీన్ చేసైతే ఇస్తారనమాట. అలాగే నేను సర్వీస్ కోసమని ఇంజిన్ ఆయిలు, అలాగే ఇంజిన్ ఫ్లషు, అలాగే చైన్ లూబు సో, ప్రతి ఒక్కటైతే తీసుకున్నాననమాట. ఈ బైక్ చేపిచ్చేకి నాకు దాదాపు 6000 రూపీస్ అయితే పడింది. ఇప్పుడైతే వాటర్ వాష్‌కైతే వచ్చాను నేను డీజిల్ కొట్టేసి. సో, డీజిల్ కొట్టేసి వాటర్ వాష్‌కొచ్చిన తర్వాత నీట్‌గా అయితే చైన్‌కి మెయిన్‌గా వాటర్ అయితే కొట్టిచ్చేయండి. సో, కొట్టిచ్చేసిన తర్వాత బైక్ వాష్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అయితే మనకి వాళ్ళతో ఎయిర్ గన్ అనైతే ఉంటుంది. సో, ఆ ఎయిర్ గన్‌ని ఖచ్చితంగా చైన్‌కైతే పట్టియాలన్నమాట. లేకుంటే వాటర్ అనేటివి నిలబడిపోయి చైన్ అయితే సిలుం పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, నేను ఈ బైక్ వాడుతున్నదొచ్చేసి రోలాన్ చైన్ ట్యూబ్ అన్నమాట. ఈ బైక్‌కైతే ప్రెజెంట్ ఈ లూబ్ అయితే చాలు. సో, 160 రూపీస్ అయితే పడుతుందిది. అలాగే నేను వాడేదొచ్చేసి మోటుల్ వాళ్ళ ఆయిల్ అన్నమాట. ఇదొచ్చేసి నాకి 530 రూపీస్ అయితే పడింది. అలాగే ఇదొచ్చేసి మోటుల్ ఇంజిన్ ఫ్లష్ అన్నమాట. ఇది కూడా నాకు దాదాపు 200 రూపీస్ అయితే పడిందన్నమాట. చాలా కాస్ట్‌లీ ఇదొక్కటే. సో, ఎందుకంటే లోపలుండే డస్ట్‌ని మొత్తం రిమూవ్ చేయాలంటే కంపల్సరీగా అదైతే ఉండాల్సిండేదే. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ముందుగా నేను ఇంజిన్ క్యాప్ ఉంటుంది కదా! ఇంజిన్ ఆయిల్ వేసేది. సో, ఆ క్యాప్ అయితే రిమూవ్ చేసేసుకున్నానన్నమాట. రిమూవ్ చేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా బ్లాక్ అయితే ఉంది ఆయిల్ అయితే. నేను తీసిన తర్వాత ఇంకా క్లియర్‌గా అయితే చూపిస్తాను. చానా అంటే చాలా వరస్ట్ కండిషన్‌లో ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బాటిల్ ఓపెన్ చేసి దీంట్లో ఉండే మొత్తం లిక్విడ్‌ని ఎటువంటి మిగిలీకోకుండా సో, టోటల్ లిక్విడ్‌ని మనము బైక్‌లోకైతే వేసేయాలన్నమాట. సో, ఇప్పుడైతే వేసేస్తాను చూడండి. వేసే ముందు ఖచ్చితంగా షేక్ అయితే చేసుకోండి. షేక్ చేసుకున్నారంటే మనకి కొద్దిగా లోపల అది కూర్చోయినటువన్నీ
అన్నీ ఒకటయ్యి కొద్దిగా లోపలికైతే వెళ్తాయన్నమాట. సో, నేనైతే పూర్తిగా అయితే పోసేస్తున్నాను. సో, ఖచ్చితంగా కంప్లీట్‌గా అయితే పోసేయాలన్నమాట. సో, మోటిల్ ఒకటొస్తది. ఇంతకుముందు నా బైక్ వాడతాండేదొచ్చేసి నేను క్యాస్ట్రాల్ అయితే వాడతాంటే, అప్పుడు ఎందుకు వాడతా అంటున్నానంటే ఇదే బెటరు. సో, ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది దొరుకుతుంది. ఇంతకుముందు దొరక్కుంటాండేది. సో, అందుకనే ఇప్పుడు దొరికింది కాబట్టి ఇదే తెచ్చాను. నేను గూడా ఆయిల్ చేంజ్ అయితే చేస్తాను త్వరలో. సో, ఇంగా మన బైక్ చాలా తిరగాలన్నమాట. ఇంగా తక్కువ కిలోమీటర్సే తిరిగింది. సో, టోటల్‌గా అయితే వేసేసారనమాట. మొత్తం మీరు చూసేయొచ్చు. నురుగు నురుగైతే ఉంటుంది. సో, దాన్నంతా వేసేసిన తర్వాత సో, క్యాప్ అయితే ఫిక్స్ చేసేసేయాలి. క్యాప్ అయితే గట్టిగా అయితే ఫిక్స్ చేయకండి. నార్మల్‌గా ఊరికే చేత్తో తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత మీరైతే బైక్‌ని ఐడియల్ కండిషన్‌లో ఒక 10 మినిట్స్ అయితే పెట్టాలి. ఐడియల్ కండిషన్ అంటే బైక్‌ని ఆన్ జేసేసి ఎటువంటి గేర్స్ వేయకోకుండా ఆన్ జేసేసి జస్ట్ ఊరికే అట్లా స్టార్ట్‌లో ఒక 10 మినిట్స్ వరకైతే పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మీకైతే లోపలుండే డస్ట్ పార్టికల్స్, కార్బను మొత్తము అదంతా క్లీన్ జేసేసుకొని ఒకటేసారి ఆయిల్ బోల్ట్‌లోంచి డ్రైన్ జేసేస్తుందనమాట. అలాగే మీరు ఇంకోటి జూసుకోవచ్చు. ఇక్కడ బోల్ట్ నేను రిమూవ్ జేసిన తర్వాత నాకు తెలిసిందేందంటే ఇంతకుముందు దీనికి ఆయిల్ చేంజ్ చేసిండే వాళ్ళు స్లిప్ అయిందనమాట బోల్టు. అలాగే అడ్జస్ట్ చేసైతే వేపిచ్చేసారు. నేను దాన్ని మళ్ళీ తీసుకొని వెళ్లి లీక్ అయితా అంటే షాప్ వాళ్ళతో థ్రెడ్డింగ్ అయితే వేపిచ్చాననమాట. థ్రెడ్డింగ్ అనేది ఏ షాప్‌లో అయినా జేస్తారు. ఇప్పుడు లేత్ అంటారనమాట. లేత్ అనే షాప్స్‌లో అయితే జేస్తారు. సో, థ్రెడ్డింగ్ వేయడానికి మనకి రూ. 200 అయితే తీసుకుంటారు. సో, ఐడియల్ కండిషన్‌లో పెట్టిన తర్వాత మొత్తం ఆయిల్‌నైతే డ్రైన్ జేసేసి మనమైతే కొత్త ఆయిల్ వేసుకోవాల్సుంటుంది. అలాగే ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా నేనైతే ఈ వీడియోలో యాడ్ జేయలేదు. కొద్దిగా ఐ మీన్ వీడియో అయితే రికార్డ్ కాలేదనమాట. ఎందుకంటే చేతి నిండా ఆయిల్ అయితే ఉండే మళ్ళీ మొబైల్‌ని పట్టుకుంటే ఎక్కడ డ్యామేజ్ ఇంజిన్ ఆయిల్ అనేది చాలా ప్రమాదకరం అన్నమాట. సో, అవి ఛార్జింగ్ పోర్ట్స్‌లోకి వెళ్ళినా లేకుంటే స్పీకర్ పోర్ట్స్‌లోకి వెళ్ళినా అంతెందుకు బైక్ ఇంజిన్ మీద పడినా కూడా కలర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంత పవర్‌ఫుల్ అన్నమాట. సో, అందుకనే నేనైతే ఫోన్నయితే కంప్లీట్‌గా పక్కకైతే పెట్టేసాను. ఖచ్చితంగా మీరు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు 100% మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే వస్తుందనమాట. ఏ బైక్ ఆ కంపెనీదైతే ఉంటుంది. సో, ఖచ్చితంగా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఫోటోస్ ఇస్తున్నాను చూడండి. నేను మార్చిండేటివన్నీ. సో, ప్రతి ఒక్కటైతే నేను మార్చాననమాట. దాదాపు ఈ బైకొచ్చేసి నాకి దాదాపు రూ. 6,000 అయితే ఖర్చొచ్చింది. నేను ఏమేం చేశానంటే ఎంఆర్ఎఫ్ టైర్ అయితే మార్పిచ్చాను. సో, దానికొచ్చేసి మనకి టోటల్‌గా ఫిట్టింగ్ చార్జెస్ అలాగే నాబ్ చేంజ్ చేసేకి, టైర్ ఫిట్ చేసేకి ప్రతి ఒక్క దానికి కలిపి రూ. 3,400 అయితే దాదాపు చార్జ్ చేశారనమాట టైర్‌కి అన్నిటికి కలిపి. నెక్స్ట్ సీట్ కవర్స్ దగ్గర మాట్లాడుకున్నట్లయితే మనకి ట్యాంక్ కవర్ వచ్చేసి రూ. 450 పడింది. సారీ ట్యాంక్ కవర్ వచ్చేసి రూ. 400 పడింది. అలాగే మనకి సీట్ కవర్ వచ్చేసి రూ. 450 అయితే పడింది. అలాగే వాళ్ళు ఫిట్టింగ్ చేసినందుకు ఫిట్టింగ్ చార్జ్ రూ. 100 అయితే తీసుకున్నారనమాట. సో, ఇలాగైతే ఖచ్చితంగా కంపల్సరీ వాళ్ళకి ఫిట్టింగ్ చార్జ్ అయితే ఇయ్యాల్సుంటుంది. ఇంతకుముందు తీసుకోకుండా అండి. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారో నాకు గూడా తెలీదు. సో, నేనైతే సీట్ కవర్స్‌కైతే అంత ఖర్చు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజిన్ ఆయిల్ అవైతే కొన్నాననమాట. ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మోటన్ వాళ్ళదైతే కొన్నాను. మోటన్‌లో ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మనకి దాదాపు రూ. 530 అయితే పడింది. అలాగే ఇంజిన్ ఆయిల్ ఫ్లష్ అయితే కొన్నాను. సో, ఫ్లష్ వచ్చేసి మనకి రూ. 200 అయితే పడింది. అలాగే చైన్ లూబ్ అయితే కొన్నాను. చైన్ లూబ్ వచ్చేసి నాకు రూ. 160 అయితే పడిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను డీజిల్ అయితే తీసుకున్నాననమాట. రూ. 50 డీజిల్ అయితే తీసుకున్నాను. బైక్ చైన్ అంతా క్లీన్ చేయడానికి. సో, అదొక రూ. 50 అయితే ఖర్చయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ వాటర్ వాష్ చేసినందుకు మొత్తము టోటల్‌గా వాటర్ వాష్ చేసినందుకు మనకి రూ. 200 అయితే చార్జ్ చేశారు. అలాగే నేను ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేశాననమాట. ఎయిర్ ఫిల్టర్‌కొచ్చేసి నాకి దాదాపు రూ. 300 అయితే పడింది. అలాగే నెక్స్ట్ దాంతో పాటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే చెప్పాను గదా! సో, అది కూడా కంపల్సరీగా చేంజ్ చేయాలి. చేంజ్ చేశాను. సో, ఇక్కడ మీకు ఫోటోస్ గూడా వేస్తున్నాను చూడండి. సో, దాని ప్రైస్ వచ్చేసి మనకి రూ. 80 అయితే పడిందనమాట. అలాగే మనకి థ్రెడ్డింగ్ పోయిందని చెప్పాను గదా! సో, ఆ థ్రెడ్డింగ్‌కొచ్చేసి మనకి రూ. 200 అయితే చార్జ్ చేశారు థ్రెడ్డింగ్‌కి. ఏ షాప్‌కి వెళ్ళినా అంతే అనమాట. ఎటువంటి తగ్గింపు అయితే చేయరు. సో, థ్రెడ్డింగ్‌కి కూడా నాకి రూ. 200 అయితే చార్జ్ చేశారు. టోటల్‌గా కలుపుకుంటే దాదాపు 6,000 దగ్గరకైతే ఉంది. సో, మీరు కౌంట్ చేయండి. మీరు ఒకవేళ ఇక్కడి వరకు చూసింటే ఖచ్చితంగా కౌంట్ చేసి కిందైతే నాకు కామెంట్ చేయండి. నాకు గూడా తెలుస్తుందనమాట. సో, ఇదే అన్నమాట ఈరోజుకి మన వీడియో. సో, ప్రతి ఒక్కటి ఎలా చూసి వేపించుకోవాలో మీకైతే చెప్పాననమాట. మాక్సిమం అర్థమైందనే అనుకుంటున్నాను. లేదు అర్థం కాలేదు అంటే నాకు ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. మీరు ఇంకోటి అడగొచ్చు షాప్ అడ్రెస్ చెప్పలేదు కదా బ్రో! ఏ షాప్‌ది? మేము ఎక్కడికి వెళ్ళాలి అని. సో, ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేయబోతున్నాను. సో, దాంట్లో వచ్చేసి మీకి బైక్ యాక్సెసరీస్ గానీ, సీట్ కవర్స్ గానీ ప్రతి ఒక్కటి ఏదైతే ఏ దానికి అది బెస్ట్. ఏ షాప్‌లో అయితే వేస్తారో, సో, ప్రతి షాప్ అడ్రెస్ నేనే ప్రత్యేకంగా వెళ్ళి ఒక మోటో వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళి, సో, మీకైతే ప్రతి ఒక్క షాప్ స్క్రూస్ నుంచి ప్రతి ఒక్కటి బోల్ట్‌ల నుంచి ఇంజిన్ ఆయిల్ వరకు ఏ షాప్‌లో అయితే ఒరిజినల్స్ అమ్ముతారో, అలాగే తక్కువ రేట్‌కి అమ్ముతారో, సో, అలాంటి షాప్స్ అన్నీ అనంతపూర్‌లో ఎన్నున్నాయో ప్రతి ఒక్క షాప్ అయితే చూపిస్తాననమాట. సో, ఒక 3 పార్ట్స్ అయితే ఉంటుందనమాట అదే వీడియో. సో, ఇంజన్ సెక్షన్‌కొకటి,
బాడీ సెక్షన్‌కి ఒకటి, అలాగే పెట్రోల్స్ అవన్నీ ప్రతి ఒక్కటైతే ఆ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది కూడా మాక్సిమం ఒక 3, 4 డేస్‌లో అయితే వచ్చేస్తుందనమాట. రేపు ఈవినింగ్ ఇంకొక వీడియో అయితే వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఇంత కష్టపడుతున్న నాకు మీ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అయితే కావాలి. వీడియోస్ అయితే కొద్దిగా లెంతీయే ఉంటున్నాయి. కానీ ఏం చేద్దాం చెప్పండి. మీకు కరెక్ట్‌గా నేను చెప్పాలి అంటే లెంత్ అయినా కూడా నేను ఖచ్చితంగా వీడియో చేయాల్సిందే. ఇప్పటికే చాలా లెంత్ అయింది. సరే మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. అలాగే నెంబర్ ఇస్తానన్నాను కదా! నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇస్తానన్నమాట. కొద్దిగా నెంబర్ దగ్గర ప్రాబ్లమ్ అయితే అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాము. అంతవరకు నేను వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.